ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరే, నేనుంటాను. వీడేంటి ఇక్కడ దాపురించాడు? నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నానన్న మాట విన్నాడా ఏంటి? ఇవాళ కూడా నాకు ఉద్యోగం రానివ్వకుండా చేయాలని డిసైడ్ అయ్యాడా? హాయ్. మీరు అలా కోపంగా చూడకండి. ఓకే ఓకే ఓకే, నీ చూపు నీ ఇష్టం. నీ పేరు? ఓ, తెలుగు కాదనుకుంటా. నామ్ నామ్ అసలు ఇండియానే కాదా? నా ప్రేమ చాలా హద్దులు దాటిందే. నేమ్ 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 మనుషులంటే బొత్తిగా గౌరవం లేదనుకుంటా వీడికి. నువ్వు అని పలకరిస్తున్నాడు. రౌడీ షీటర్లంతా ఇంతే అనుకుంటా. చెప్పొచ్చు కదా. ప్లీజ్. కళ్యాణి. కళ్యాణి అంటే నువ్వు తెలుగే. కళ్యాణి కళ్యాణి బాగుంది. కళ్యాణి అంటే కళ్యాణం. చాలా బాగుంది. అంటే ఉట్టి కళ్యాణమా, గిరిజా కళ్యాణమా, లేక గోదా కళ్యాణమా, లేక తులసి కళ్యాణమా? కళ్యాణం కాదు, కళ్యాణి. కళ్యాణి. అన్న సూపర్ రా, సూపర్. అంతే, వదినకి ఫ్లాట్ అయిన విషయం చెప్పేసి ఉంటాడు రా. వెనక బస్సుంది. ఏ, వినిపిస్తుందా? పక్కకు వెళ్ళు. ఏయ్, బస్ కింద పడి చచ్చేలా ఉన్నావు. చావు నీ కర్మ. అన్న వెళ్తున్నాడు రా, పదండి పదండి. ఎదులే నిన్నటి వరకు నన్ను కాదని ఎదకి పరుగు తొలివల పుల తలుపులు తెరిచెను. నార్సింగ్ బస్ స్టాండ్ ఇదేనమ్మా? నెక్స్ట్ స్టాప్ అమ్మా. థ్యాంక్స్ అమ్మా. వెన్నెల శిల్పమే తానా నన్ను చూడగా దివిని విడిచేనా. అమ్మయ్యా, సమయానికి బస్ రావడం వల్ల ఆ రౌడీ నుంచి తప్పించుకోగలిగాను. నా పేరు కావాలంట, పేరు.
తెలియదు. ఛ! నేనెంత ఫూల్నో ఇప్పుడు అర్థం అవుతుంది. జానుకి నా లవ్ గురించి చెప్పడానికి లేట్ చేశాను. మా అమ్మ నాన్నలకి ఎవరు నచ్చితే వాళ్ళని పెళ్లి చేసుకుంటా. కానీ నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని అమ్మకి నాన్నకి చెప్పేశాను. మేం చెప్తున్నాం కదా, వెళ్ళి ఆ అమ్మాయిని ఒప్పించి వాళ్ళ అమ్మా నాన్నలతో ఇంటికి తీసుకునిరా. ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పలేదు, ఎక్కడ చెప్పకూడదో అక్కడ చెప్పేశాను. ఛ! ఇప్పుడు పేరెంట్స్ దృష్టిలో కూడా నువ్వు ఫూల్ అవుతావు. జాను దృష్టిలో నువ్వు ఒక ప్రేమికుడుగా ఎప్పటికీ కనిపించవు. లైఫ్ లాంగ్ తనతో జర్నీ చేసే అదృష్టం ఇక లేదురా నీకు, లేదురా నీకు, లేదురా నీకు, లేదు. లేవకో, కూర్చో. నేను కూడా నీ పక్కన కూర్చుందామనే వచ్చాను. మీరు ఇక్కడ? బ్రదర్, తేడా కొడితే ఎవరైనా సరే ఫుట్పాత్ మీదకి వచ్చేస్తారు. కోటేసుకున్న కోటీశ్వరుడైనా కాలు జారితే బొక్కబోర్లనే పడతాడు. నేనిక్కడ కూర్చోకూడదన్న రూలేం లేదుగా. ఉంటే మిడిల్ క్లాస్ అయినా జాను వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తాను చెప్పు? మీరెందుకు వెళ్ళారు సార్? నువ్వెందుకు వచ్చావు? నేను చూడలేదనుకున్నావా? చూసేసా. సరే, జాను వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చావు? అది ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ప్రిపరేషన్స్ గురించి డిస్కషన్ చేద్దామని వచ్చాను. మరెందుకు కలవకుండా వెళ్ళిపోయావు? తనకి ఫోన్ చేయకుండా వచ్చాను. నేను కూడా కాల్ చేయలేదు, కానీ కలిశానుగా. నువ్వు అక్కడితో ఆగిపోయావు. వెను తిరిగి వెళ్ళక తప్పలేదు. ఇట్స్ ఓకే విశ్వా. నువ్వు జానుకి బెస్ట్ ఫ్రెండ్వా, క్లోజ్ ఫ్రెండ్వా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.